ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమైన ఇంకా వైఎస్ఆర్సీపీకి బుద్ధి రాలేదు. సోషల్ మీడియాలో తమకు నచ్చిన వ్యక్తుల మీద అసత్య ప్రచారాలు చేయటంలో ముందుంటుంది. అందులో ముఖ్యంగా చూస్తే దర్శి నియోజకవర్గంలో ఏదో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి చాలా తక్కువ మెజార్టీ తోటి ఓడిపోవటం జరిగింది. అయినప్పటికీ కూడాను గుట్టిపాటి లక్ష్మి గారు అంటేనే వైసీపీ వాళ్ళకి అడలబడుతుంది. అందుకని చెప్పేసి ఈ రోజు నుంచి ఆమె మీద ఒక తప్పుడు ప్రచారాన్ని, ఎలిగేషన్స్ని ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పి గట్టిగా చూస్తున్నారు. అందులో ముఖ్యమైనది ఏంటంటే రేషన్ షాపులు మరియు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు అమ్ముకుంటున్నారు అని చెప్పేసి ఒక ప్రచారాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే గుట్టిపాటి లక్ష్మి గారు ఓడిపోయిన తర్వాత తన ఓటమి గల కారణాలు చూసుకుంటే కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య కొంత సఖ్యతా లోపంగానే తనకి ఓటమి చెందిందని భావించారు. అంతేకాకుండా పార్టీ కోసం కార్యకర్తలు గట్టిగా కృషి చేశారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ యొక్క పార్టీ పరంగా రావాల్సినటువంటి పదవులు కానీ లేకపోతే కొన్ని పథకాలు కానీ ఎవరైతే కష్టపడ్డారో ఆ కార్యకర్తలకి అందించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో మేడం గారు క్లియర్గా చెప్పింది. గ్రామాలలో ఉన్న ప్రతి నాయకులతో ఏం చెప్పిందంటే పగలు టీడీపీ అని రెయ్యి వైసీపీతో జత కలిసేటువంటి నాయకులు ఎవ్వరు కూడా మా ఇంటి గుమ్మం దొక్కొద్దు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ జెండాని మోసిన వాళ్ళు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరైనా సరే మా దగ్గరికి వచ్చి పనులు చేయించుకునేటంలో మేము ఎలాంటి అభ్యంతరం పెట్టాం. అయితే మన నియోజకవర్గంలో కొన్ని కారణాల వల్ల వాళ్ళని ఎవరైనా కొంతమంది వైసీపీలో ఉన్న వాళ్ళు ఇటువైపుకు వచ్చి మన కోసం పనిచేసిన వాళ్ళు, జెన్యున్గా పనిచేసినటువంటి వ్యక్తులు ఆ యొక్క ఎంత వాళ్ళు రావటం ద్వారా మన పార్టీకి ఎంత ప్లస్ అయింది, మైనస్ అయింది అన్నీ కూడా బేరూజు వేసుకొని వాటిని తగ్గట్టుగా వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా కానీ తెలుగుదేశం పార్టీ ఒక్క రేషన్ షాప్కైనా కానీ, ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు కానీ గుట్టిపాటి లక్ష్మి గారు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ₹1 డబ్బులు తీసుకున్నా దానికి 5 రెట్లు డబ్బులు చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆమె సవాల్ విసురుతున్నారు. ఎవడైనా సరే ప్రూవ్ చేస్తే గుట్టిపాటి లక్ష్మి గారు కానీ మరియు ఆమె కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ రేషన్ షాప్స్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ షాప్స్ కానీ, వాటి రేషన్ షాపులకు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ మరి ఏ తరమైనటువంటి పథకాల వాటికి కానీ కమిషన్ తీసుకున్నట్టు మీరు ప్రూవ్ చేస్తే 5 రెట్ల చెల్లించడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ఎందుకు ఆ మాట అంటున్నారంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 2019 నుంచి 2024 వరకు కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు. మేము కార్యకర్తల నుంచి నాయకులుగా ఎదిగినటువంటి వ్యక్తులం, ఆ బాధ ఏంటో మాకు తెలుసు. కాబట్టి మేము ఎక్కడా కూడా ఎవ్వరి దగ్గర మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ₹1 కూడా మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే అవి కట్టబెట్టుకోండి. అందరూ కూడా ఒక మాట మీద ఎవరికి ఇవ్వాలో తేల్చి చెప్పండి, మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2029లో మనందరం కూడా యూనిటీగా పోరాడి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేద్దాం. వాళ్ళకి ఏదో వచ్చాం, సరే ఓడిపోయాం, నెక్స్ట్ 2029లో మన లక్కు బాగుంటే గెలిస్తే గెలుస్తాం, ఈలోపు మనం ఎందుకులే ఇంత రిస్క్ చేయటం అని చెప్పేసి ఖమ్మంగా వాళ్ళు వైద్య వృత్తి చేసుకొని అక్కడ కూర్చొని హాస్పిటల్లో కూర్చుంటే సరిపోయిద్ది అని అనుకోలే. వాళ్ళు ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి 2029లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలి. ఆ జెండా మీద శ్రీమతి గుట్టిపాటి లక్ష్మి గారు గెలవాలి అనేటువంటి ఒక కృతనిశ్చయంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఒక రోజు ఒక మండలంలోని ఉన్నటువంటి నాయకులు మరియు కార్యకర్తలు వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాలు, వాళ్ళ పడ్డ ఇబ్బందులన్నీ కూడా ఓపికగా తెలుసుకొని సంబంధిత వ్యక్తులకు న్యాయం చేసే విధంగా వాళ్ళ ప్రణాళిక రచించారు. సరే, ఇంత పెద్ద ప్రోగ్రాంలో అందరికీ ఒకేసారి న్యాయం చేయాలంటే అది బ్రహ్మదేవుడి వల్ల కూడా కదా తెలిసిన విషయం. అయితే కొంతమేర పార్టీకి కార్యకర్తలకు మధ్య ఉన్నటువంటి అవగాహన అనేది వాళ్ళకి ఏర్పడుతుంది. ఎవరు ఎలా పనిచేశారు ఏంటని తెలుసుకున్న అవగాహన వాళ్ళకి ఏర్పడుతుంది. సో ఆ అవకాశం కోసమే అక్కడ పిలిపించి వాళ్ళతో మాట్లాడి అలాగే వాళ్ళందరూ కూడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలను వాళ్ళు ఆమోదం చెప్పడం జరిగింది. సరే, ఈ మధ్యలో చిన్న
ఇష్యూ జరిగి ఉండొచ్చు. ఎందుకంటే అందరూ ఒకే రకంగా ఉండరు, అందరూ ఒకే రకంగా ఆలోచించరు. అవన్నీ అన్ని పార్టీల్లో ఉండే చిన్న చిన్న ఇష్యూస్ అనేవి అన్ని పార్టీల్లో ఉండేవి. అయితే ఎక్కడైనా కూడా ₹1 వాళ్ళు డబ్బులు తీసుకున్నట్టు మీరు ప్రూవ్ చేయగలిగితే, వాళ్ళు ఎంతైతే ఇచ్చారని వాళ్ళు చెప్తున్నారో దానికి 5 రెట్లు చెల్లించడానికి రెడీగా ఉన్నాం. ఓపెన్ ఛాలెంజ్ ఎవడైనా కానీ. ఎందుకంటే దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. ₹1 కూడా వాళ్ళు డబ్బులు అడగటం కానీ డిమాండ్ చేయటం కానీ వాళ్ళు చెయ్యలేదు. వాళ్ళు ఒకటే మాట చెప్పారు, మీరు చాలా ఇబ్బందులు పడి పార్టీ జెండా కోసం కష్టపడ్డారు. సరే, గెలుపోవటం అనేది ప్రజలు నిర్ణయించేటువంటి నిర్ణయం. ఖచ్చితంగా 2029లో మనం గెలవాలి అంటే మీరు కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలి. కాబట్టి మీకు వచ్చేటువంటి దాంట్లో ఎక్కడా కూడా మాకు ₹1 అవసరం లేదు. అవసరమైతే ఇంకొక ₹10 మనం ఖర్చు పెట్టి, అందుకే రేపు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. అలాగే హాస్పిటల్స్లో ఎవరైనా వెళ్ళి పలానా దర్శి నియోజకవర్గం వాళ్ళు అంటే డాక్టర్ ఫీజుని, కన్సల్టెన్సీ ఫీజుని, వాటిని లేకపోతే హాస్పిటల్లో డాక్టర్ యొక్క ఛార్జెస్ని వాళ్ళు తగ్గించుకొని మెడికల్ ఎక్స్పెన్సెస్ మాత్రమే వాళ్ళు మన దగ్గర తీసుకోవటం జరుగుతుంది. సో ఇంత గొప్ప వాళ్ళని మనం ఏదో ఈ మాట నాకు వైసీపీ నాయకుడు అడిగినప్పుడు నేను చెప్తే అతను ఒక్కటే మాట అన్నాడు, మాకు 11 సీట్లు రావడంలో తప్పులేదు తమ్ముడు, ఇలాంటి యదవ ప్రచారాలు చేయటం మానుకోవటం మా వాళ్ళు మానుకోలేకపోతున్నారు, ఏదో ఇంత డిమాండ్ చేస్తున్నారు అంత డిమాండ్ చేస్తున్నారు అని అన్నా. నా దగ్గర కాదు, ఎవరి దగ్గర ₹1 డబ్బులు అడగలేదన్నా. వాళ్ళు ఒక్కటే, మీరు కలిసి చేసుకోండి, ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేయండి, పార్టీని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చాడు. తప్ప నుంచి ఎక్కడా కూడా అసలు వాళ్ళు అడిగే స్థాయిలో లేరన్నా, వాళ్ళు ఇచ్చే స్థాయిలో ఉన్నారు. ఎవరికైనా ఏదైనా ఆపదని అంటే అవసరమైతే ₹10 అప్పు తెచ్చైనా మనకి ఇచ్చే స్థాయిలో ఉన్నారు. అర్థమైందా? అలాంటి స్థాయిలో వాళ్ళు ఉన్నారు. అందుకనే వాళ్ళు దశాబ్దాలుగా గొట్టిపాటి వాళ్ళు రాజకీయాలలో ఎక్కడున్నా కూడా గెలుపోవటంతో సంబంధం లేకుండా ఒక అభిమానులు ఉన్నారు. ఊరికే ఏదో ఒక బట్ట కాల్చి మీద పడేసినట్టు కాకుండా మీకు ఎక్కడైనా సరే ఓపెన్ ఛాలెంజ్. సపోజ్ 2 లక్షలు ఇచ్చారంటే 5 రెట్లు 10 లక్షలు వస్తాయి. చెక్ చేయించుకొని ఎవరైనా సరే మేము 2 లక్షలు ఏదైనా ఈ పనికి మేము ఇచ్చామని మీరు అడగండి. ఎవరైనా మేము ఇచ్చామని చెప్తే ఖచ్చితంగా 5 రెట్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంది. పార్టీ మేడం గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఓపెన్ ఛాలెంజ్ అవడం తీసుకునే పని తీసుకోవచ్చు. ఎందుకంటే